దర్యాప్తులోనే దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ కుంభకోణం, ఈ లిక్కర్ కుంభకోణం, గొడ్డలి పార్టీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం యొక్క విలువ దాదాపు 3,500 కోట్లని ప్రాథమిక దర్యాప్తులో తేలుతా ఉంది. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల సొమ్ములు రకరకాల వ్యక్తుల ఖాతాల్లోకి ఏ విధంగా వెళ్ళాయో, మరి ఆ రోజున ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉండి అన్నీ తానే వ్యవహరించినటువంటి వాసుదేవ్ రెడ్డి ఖాతాలోకి ఏ విధంగా వెళ్ళినాయో, ఇవన్నీ కూడా ఆధారాలన్నీ బయటకు వస్తున్నాయి. అటువంటి సందర్భంలో జగన్ రెడ్డి ఆత్మ కేఎన్ఆర్కి సంబంధించి ఆయన యొక్క ఆస్తుల చిట్టా, ఆయన బ్యాంకు ఖాతాల్లో బయటపడినటువంటి నగదు, ఆయన భార్య యొక్క బ్యాంకు ఖాతాల్లో జరిగినటువంటి లావాదేవీలు ఒకసారి చూసినట్లయితే కళ్ళు బైర్లు గమ్మాల్సింది ఎవరికైనా. ఈ మధ్య ఎక్కువగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం కంకణం కట్టుకుని P4 అనేటటువంటి ఒక పథకానికి ఆయన రూపకల్పన చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, P4 మనందరికీ తెలుసు. ఇప్పటికే దాదాపు 20 లక్షలకు పైబడి బంగారు కుటుంబాలని గుర్తించి, బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పేదలను గుర్తించి ఆ కుటుంబాలని పైకి తీసుకురావటం కోసం ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. దాదాపు 11 లక్షల కుటుంబాలను ఇప్పటికే దత్తత తీసుకున్నారు. అది P4, చంద్రబాబు నాయుడు గారి విజన్, జీరో పావర్టీ, P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. కానీ మన గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 ఉందండోయ్. గొడ్డలి పార్టీకి కూడా ఒక P4 పథకం ఉంది. ఏంటి గొడ్డలి పార్టీ P4? పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. గొడ్డలి పార్టీ P4 ఏంటయ్యా అంటే అది పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఆస్తులు సంపాదించటం, ఖజానాలో సొమ్ములు నింపుకోవటం అనేదే గొడ్డలి పార్టీ P4, పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్. మరి ఈ పవర్ ప్రాపర్టీ పైసా పార్ట్నర్షిప్ పథకం ద్వారా ఇవాళ అనేక మంది అనేక రకాలుగా లబ్ధి పొందారు. ఇవాళ కేఎన్ఆర్ గారి భాగవతం ఒకసారి చూసినట్లయితే, కేఎన్ఆర్ గారి శ్రీమతి గారి బ్యాంక్ ఖాతా ఒకసారి పరిశీలిస్తే 2019 నుండి 24 మధ్య ఎంతండి, ఎంత విలువైనటువంటి లావాదేవీలు? 20 కోట్ల రూపాయలు. 20 కోట్ల రూపాయలు ఒక సాధారణ పిఏ, గతంలో ఒక జర్నలిస్ట్గా పనిచేసినటువంటి ఒక పిఏ అర్ధాంగి బ్యాంకు ఖాతాలోకి దాదాపు 20 కోట్ల రూపాయల సొమ్ములు వచ్చి చేరాయండి. ఒకటి కాదు, రెండు కాదు, 20 కోట్లు. అంతేకాకుండా ఆయన 19-24 మధ్య ఆయన సమకూర్చుకున్నటువంటి ఆస్తుల చిట్టా తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగాపురం తదితర ప్రాంతాల్లో ఎకరాలకు ఎకరాల భూములు. ఒక్క జగ్గైపేట దగ్గర దాదాపు 40 ఎకరాలకు పైబడి భూమి, తిరుపతి దగ్గర ఒక 10 ఎకరాలు. ఈ విధంగా తిరుపతి, దర్శి, జగ్గైపేట, భోగాపురం దగ్గర ఎకరాలకు ఎకరాలు. ఇవి కాకుండా ఫ్లాట్లు, ఇళ్ళు బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, కడప, తిరుపతి, ఈ ప్రదేశాలన్నిట్లో హై క్లాస్ అపార్ట్మెంట్లు, ఇళ్ళు, విల్లాలు. ఇంతేకాకుండా బంగారం ఎంత? 2 కిలోలు. 2 కిలోలండి, ఏదో గ్రాములు కాదు, కిలోలే.
2 కిలోలు బంగారం. అంటే ఈయన గారు ఆస్తులు 3 రాష్ట్రాల్లో విస్తరించాయండి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకల్లో ఈయన ఒక సామ్రాజ్యాన్ని, ఒక పిఏ, ఒక జర్నలిస్ట్గా పనిచేసి ఇవాళ గొడ్డలి పార్టీ అధ్యక్షుడి దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఖాతాల్లోకి 20 కోట్ల రూపాయల సొమ్ములు, విలువైనటువంటి అపార్ట్మెంట్లు, విల్లాలు, ఎకరాలకు ఎకరాల భూములు, 2 కిలోల బంగారం, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. సిట్ వారు విచారిస్తూ ఉన్నారు. సిట్టు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ గొడ్డలి పార్టీ అఫీషియల్ పాంప్లెట్, వారి యొక్క అవినీతి రోత పత్రిక సాక్షిలో వాళ్ళు ఏమని రాశారో ఒకసారి చదువుదామండి. ఈరోజు వాళ్ళ అవినీతి రోత పత్రికలో రాసినటువంటిది చదువుతా ఉన్నా. కేఎన్ఆర్ పై నిరాధారణ ఆరోపణలతో దుష్ప్రచారం. వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం కోసం ఆ పార్టీ పొలిటికల్ అసిస్టెంట్ పిఏ కె నాగేశ్వరరెడ్డి కేఎన్ఆర్ని ప్రభుత్వం వేధిస్తోంది. కేఎన్ఆర్కు భారీ